శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఒక కొత్త స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. ఆ స్త్రీ వల్ల మీకు జరిగేది ఏమిటో తెలుసా? ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి రాకరీత్యా ఊహించని విధంగా మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, గ్రహ గోచర రీత్యా ఏం జరగబోతుంది, ఈ రాశి జాతకుల జీవితంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా మనం ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో తెలుసుకుందాం. అశ్రద్ధ చేయొద్దండి, మనసు లగ్నం చేసుకోండి. ఇప్పటి వరకు ఎందరో స్త్రీల వల్ల మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన స్త్రీలు కోకొల్లలు ఉన్నారు. మీ జీవితంలో భగవంతుని అనుగ్రహం లేకపోతే ఖచ్చితంగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. భగవంతుని అనుగ్రహం లేకపోలను, భగవంతుని అనుగ్రహం లేకపోతే గనక మీ యొక్క జీవితంలో నరదృష్టి వలన ఇలా జరుగుతుంది. భగవంతుని యొక్క పరీక్ష తెలియదు. ఒక కొత్త స్త్రీ అయితే ఈ రోజున మాత్రం జీవితంలోకి రాబోతుంది. ఆ యొక్క స్త్రీ వల్ల శిక్ష లేకపోతే భగవంతుడు మీకు పెట్టే పరీక్ష ఏం జరగబోతుంది? ఆ స్త్రీ ఎవరు? మరలా ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది? వచ్చి ఏం చేస్తుంది? ఈ రోజు ఆ స్త్రీ వల్ల ధనుస్సు రాశి జాతకులకు కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? ఆ స్త్రీ వల్ల మేలుకర ఫలాలు దక్కబోతున్నాయా? ప్రశాంతంగా ఉన్న మీ జీవితంలో వారి వల్ల ఏదైనా కీడు కలగబోతుందా, లేదా మంచి జరగబోతుందా? తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా మంచివారు. రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా వీరి యొక్క మంచితనం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ రాశి వారికి అంత మంచి అనుగ్రహం కలిగిన రోజుగా కూడా చెప్పొచ్చు. ఎంతో జ్ఞాపకం ఉంచుకునే రోజు, ఎంతో సంతోషంగా ఉండే రోజు అని చెప్పక తప్పదు. ఈ యొక్క రాశి వారికి మనం చూస్తే గనక చేసే ప్రతి పనిలో కూడా చాలా నీతి, నిబద్ధత, నిజాయితీ ఉంటాయి. ఎవ్వరికీ కనిపించడం లేదు కదా అని తప్పులు చేసుకుంటూ వెళ్లిపోయే తత్వం కాదు. ఎవరు ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారు. ప్రతి పని కూడా చిత్తశుద్ధితో చేస్తుంటారు ఎక్కువగా. అందుకే వీరికి సక్సెస్ వస్తుంది. సక్సెస్ ని అమితంగా ఇష్టపడతారు. సక్సెస్ తోనే ఉండాలనుకుంటారు. వీరి కోసం కాదు, వీరి యొక్క కుటుంబం కోసం. మనసులో ఏ కొళ్ళు కల్మషం ఉండదు. కష్టపడతారు, ప్రతిఫలం పొందుకుంటారు. వీరి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఫలితం వస్తుందని 100% నమ్ముతారు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినా ఫలితం తప్పక వస్తుందని వీరికి తెలుసు. ఏ పని చేసినా అందులో విజయం సాధించడం కోసమే చేస్తారు. అందరూ అలా చెయ్యరా అంటే చేస్తారండి. కానీ ఈ రాశి జాతకులు మంచి మనసుతో విజయం సాధించడం కోసమే కష్టపడతారు. వీరి విజయం పలువురికి సాయపడుతుంది. ఎల్లప్పుడూ కూడా అందరికీ సహాయకారులుగా ఉంటారు. ధనాన్ని ఇస్తారు, చేతలతో సాయం చేస్తారు, మాటలతో కూడా సాయం చేస్తారు. వీరి ప్రవర్తన అంతా డెడికేటెడ్ గా ఉంటుంది. వీరి ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే మాట విషయంలో చాలా వరకు కూడా ఒక గ్రిప్ ఉంటుంది. ఎదుటి వారితో ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు పరుషంగా మాట్లాడాలి, ఎప్పుడు అవహేళనగా మాట్లాడకూడదు అనే విషయం తెలుసు. మాటకు గౌరవం దక్కాలంటే నేను ఏ విధంగా ఏ తీరుతో ఉండాలి అనే విషయం మీద చిన్నప్పటి నుంచి మంచి వివేకం ఉంటుంది. వీరు మాట్లాడితే ఉన్న చోట అందరూ కూడా వీరి మాటలకు అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఇది వీరి ఆశయం. చిన్నప్పటి నుంచి ఏది బలము, ఏది బలహీనతో తెలుసుకుని ఉంటారు. ఇతర రాశుల వారు విజయం కోసం పని చేయరా అంటే వీరి ఆలోచన ఎక్కువగా ఇలా ఉంటుంది. ప్రతిదీ కూడా ఆలోచించి షెడ్యూల్ వేసుకుని ఆ విధంగా చేస్తారు. ప్రతి ఒక్కరూ విజయం పొందడం కోసమే కదా యత్నిస్తారు. కానీ వీరి విజయ దుందుబి ఇంకొకలాగా ఉంటుంది. వీరి యొక్క ప్యాటర్న్ వేరు. అర్హత ఉన్న వారిలో ఈ రాశివారు ఒక పాలు అంటే ఒక రెట్టు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరికి అదృష్టం ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది.
తీస్తారు, లేనిది పక్కన పెట్టేస్తే గనక అదృష్టం ఉంటుంది. కానీ చెప్పుడు మాటలు వినే తత్వంతో ఆ యొక్క అదృష్ట తలుపులను తీయలేకపోతున్నారు. అదే కష్టంగా పరిణమిస్తుంది. ఈ విషయంలో అపరిమితంగా మీరు ఎదుటి వారిని నమ్మొచ్చు. ఎంత నమ్మిన వారైనా వారికి స్వార్థం ఉంటుంది కదా, ఆ విషయాన్ని గ్రహించండి. ప్రతి విషయంలో వీరు ముందంజలోనే ఉంటారు. కానీ కాళ్లు పట్టుకుని లాగేసేవారు కూడా మీ తోడుగా ఉన్నారు. కానీ జాగ్రత్తగా ఉండటం, ఉండకపోవటం మీ చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు వీరికి అదృష్టాన్ని అయితే ఇస్తాడు. కానీ ఉపయోగించుకోవడంలో కాస్తంత అలజడికి లోనవుతున్నారు ఈ మధ్య. అయితే వీళ్ళు చేసే ప్రతి పనికి కూడా భగవంతుని అనుగ్రహం ఎక్కువగా ఉందని చెప్పి గుర్తుంచుకోండి. గెలవడం కంటే పడి లేచి గెలవడం వరకు కూడా తృప్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విజయం పొందడంలో ఏ మాత్రమూ అశ్రద్ధ పెట్టొద్దు. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు చూశారు. మనిషి బ్రతికి ఉన్నాడు అంటే మనిషి అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. అది ఒక సాగరంలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సమాజంలో సహజంగా ఇటువంటి కష్ట నష్టాలు ఉంటూనే ఉంటాయి. కేవలం ఒక్క రాశి వారికే కాదండి, ఏ రాశి వారు అయినా మంచి మనుషులు అన్నాక కొన్ని రకాల కష్టాలు, కొన్ని రకాల బాధలు, అపనిందలు, కొన్ని రకాల పరీక్షలు మనం ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు ఉన్నా కూడాను కష్టాలు ఎప్పుడూ ఉంటాయని గుర్తుంచుకోండి. కానీ కష్టం వెనుక సుఖం మాత్రం ఉంటుంది. అదృష్టం అని చెప్పి ఫీల్ అవ్వండి. ఎవరి కష్టాలు ప్రతిఫలితాన్ని భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. కష్టం వెనుక సుఖం తప్పక ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎంతటి అదృష్టవంతులంటే ఏ పని అయినా ఏది అయినా, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంతలోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంత పెట్టుబడి పెడదామని అనుకుని ఉంటారు కదా, ఒక మంచి ప్రణాళిక వేసుకుని ఉంటారు కదా. వీళ్లు వేసుకున్న ప్రణాళికలో ఎంత డబ్బు అయితే అనుకున్నారో అంతకంటే తక్కువలోనే అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వీరికి ఇది ఒక ఉదాహరణ. ఏ పని చేసినా అదృష్టం ఈ రూపంలోనే వస్తుంది. ఇది వర్ణన మాత్రం కాదండి, ఉదాహరణ మాత్రమే. భగవంతుని యొక్క ఆశీస్సులు నిత్యం వీరికి అండదండగా, కాపుదలగా ఎలా ఉంటాయని చెప్పడమే. ఎక్కువగా భగవంతుని సేవలో వీరు గడుపుతుంటారు. ఆధ్యాత్మిక పరమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు. దేవాలయ దర్శనాలు, భగవంతుణ్ణి దర్శించుకోవడంపై మక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంటే కర్మఫలం మనం అనుభవించక తప్పదు. తెలుసో తెలియకో చేసే తప్పులు, పూర్వజన్మలో చేసిన తప్పుల సుకృతం కూడా కావచ్చు. పాపపుణ్యాల యొక్క సుకృతం కావచ్చు. కష్టాల తర్వాత సుఖం కూడా వస్తుంది. భగవంతుడు మీ జీవితంలో చేస్తున్న అద్భుతం ఇది అండి. తప్పకుండా నిత్యము శివారాధన చేసుకోండి. ఎవరైతే శివారాధన నిత్యం చేసుకుంటారో వారిని కష్టాలు ఎక్కువ శాతం బాధించవు. పరమశివుని యొక్క దివ్య ఆశీస్సులు, కృపా కటాక్షాలు, మానసిక స్థైర్యం ఉంటుంది. ప్రతి పనిలో సక్సెస్ రేటు ఉంటుంది. ఐశ్వర్య ప్రదాత అయిన పరమేశ్వరుడు మీకు కావలసిన ఐశ్వర్యాన్ని తప్పక ఇస్తాడు. అంతేకాకుండా ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా మైనస్ గా ఉన్నారు. ఇది బలహీనత. జీవితంలో కొన్ని విషయాల్లో, కుటుంబపర విషయాల్లో మైనస్ గా ఉంటుందండి. జీవిత భాగస్వామి కావచ్చు, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో, సహోదర సహోదరి వర్గంతో ఎవరో ఒకరితో అనవసరమైన అర్థం పర్థం లేని గొడవలు, ఇబ్బందులు వీరికి వస్తూ ఉన్నాయి. ఈ రోజున అందులో కూడా సక్సెస్ వస్తుంది. కుటుంబంలో ఎదురైన దెబ్బల తాలూకా గుణపాఠం నేర్చుకుంటారు. అయితే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు, ప్రతిరోజు కూడా అయోమయంగా ఆలోచించుకుంటూ ఉండడం, ఇలా ఉండడం వల్ల చేసిన పనిపై దృష్టి సారించలేకపోతున్నారు. తరచుగా మీకు ఏదో ఒక ఇబ్బంది వారి వల్ల వస్తూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కుటుంబ సభ్యుల సమస్యలతో, మానసిక ఆందోళనతో సక్సెస్ కి కాస్త దూరంగా ఉన్నారు. ఆ సమస్యలు అక్కడే ఉంటే, మీ మనసు వెన్నంటే ఉంటే సమస్య అలాగే ఉండిపోతుంది. సమస్య ముందుగా పరిష్కరించుకుని బయట సమస్యల గురించి ఆలోచించడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఎంత మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తులు కొంచెంగా ఈ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. పైకి గంభీరంగా కనిపించడమే ఈ రాశి జాతకులకు ఈ రోజున ఈ కష్టానికి కారణం. ఏదో ఒక విధంగా కుటుంబ పరంగా వివాదం ఎప్పుడు వీరికి నలుగుతూనే ఉంటుంది. తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన పని శివారాధన. ఎంత ఎక్కువ సమయం శివారాధనలో గడిపితే అంత మంచిది. బిల్వ పత్రాలతో పరమేశ్వరుని నిత్యము లేదా వీలు కుదిరినప్పుడల్లా ఆరాధిస్తూ ఉండండి. పరమేశ్వరుని నామ జపాన్ని ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపిస్తే
స్వామివారి నామ జపాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలం దక్కుతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడమే కాకుండా సమస్య ఏదైనా కూడా పరిష్కార మార్గం మీకు కలుగుతుంది. ఏదైనా మేము ఇంత సంపాదించగలుగుతున్నామంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయే చందాన మీ జీవితం మారుతుంది. ఈ రోజు నుండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ధర్మపరంగా, న్యాయపరంగా మీ పైన ఉండబోతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ముక్కుసూటిగా వెళ్లే మీ తీరుకి ప్రశంసలైతే ఈ రోజు అందుకోబోతున్నారు. ఈ రాశి జాతకులు నిజంగా మిమ్మల్ని ఈ రోజు నుండి అదృష్టం వరించబోతుంది. అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి డబ్బు పరంగా రావాల్సిన ధనం చేతికి రాక ఇబ్బందులు పడ్డా ఈ రోజున ఆ ఇబ్బంది పోతుంది. ఊహించని పెను మార్పులు, ఇబ్బందులు ఉండి ఉండొచ్చు. ఆర్థిక పర ఇబ్బందుల వల్ల నా అనుకున్న వాళ్లను దూరం చేసుకుని ఉండొచ్చు. మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. తప్పకుండా మీ యొక్క స్థితిగతి మారుతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల, ఒక కొత్త స్త్రీ వల్ల. ఏదైతే ఆర్థిక పర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరి నుంచి అయితే కొంచెం మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడే వ్యక్తులున్నారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరకు వస్తారండి. వచ్చి వారికి ఏదో ఒక రకమైన సాయాన్ని చేయమంటూ అర్థిస్తారు. కాబట్టి మీరు ఎవరో మిమ్మల్ని తక్కువ చేశారు అని మాట్లాడడం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. సమయం ఎప్పటికైనా సానుకూలంగా మారుతుంది. మాకు ఎవరు సహాయం చేయలేదు అని ఫీల్ అవ్వద్దు. ముందు ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి మీ పరంగా మీరు ధర్మపరంగా, న్యాయపరంగా మీ పనులు కొనసాగించుకుంటూ వెళ్ళండి. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చాలా చాలా చక్కగా అనుకూలమైన రోజుగా మీకైతే మారబోతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్నింటిలో మంచిగా విజయం చూస్తారు. మంచిగా కుటుంబీకులతో కలిసి సమయం గడపడం లేదని మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధ అంతా తొలగిపోతుంది. చక్కగా కుటుంబానికి సమయాన్ని ఇస్తారు. వారితో పూర్తిగా మీ పనులు చేసుకుంటూనే టైంని స్పెండ్ చేస్తారు. ఆర్థికపరమైన ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొనే స్థితి ఇప్పటి వరకు ఫేస్ చేశారు కదా. ఈ రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైన కార్యమైతే జరుగుతుంది. ఒక స్త్రీ రాక మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం చేయబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసా? శ్రీ మహాలక్ష్మీదేవి అండి. అవును, ఈ రోజున లక్ష్మీదేవి రాక మీ జీవితంలో జరగబోతుంది. ఇన్నాళ్ల మీ కష్టాలు తొలగించేందుకే శ్రీ మహాలక్ష్మీదేవి ఇప్పటి వరకు పెట్టిన పరీక్షను మొత్తాన్ని తొలగించి మీ జీవితంలో శుభ గడియలు తీసుకురాబోతుంది. ఈ రాక మీకు చాలా వరకు ఆనందాన్ని, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాలను ఇస్తుంది. కానీ మీ ఇంటికి వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి వెనుదిరిగి వెళ్లిపోకుండా ఉండాలంటే కొన్ని మార్పులు, చేర్పులు మన జీవితంలో అయితే చేసుకోవాలి. అమ్మవారి ఆగమనం జరగాలంటే ఇలాంటి పరిస్థితులు అనేవి మనం మార్చుకోవాలి. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ఉద్యోగ స్థలంలో ఉన్నవారు, కొంతమంది ఎక్కడికైనా ప్రమోషన్ పరంగా వేరే ప్లేస్ కి వెళ్లాలనుకుంటే, ప్రమోషన్ లిస్ట్ లో మీ పేరు రావాలి అనుకున్నా, అవకాశం అందుకోవాలి అనుకున్నా, చెడు చేసే శత్రువుల పన్నాగాలు మీరు తప్పక ఎదుర్కోవాలి అనుకుంటున్నా, విజయం అందుకోవాలి అనుకుంటున్నా, ఖచ్చితంగా ఈ మార్పులు, చేర్పులు చేసుకోండి. మిమ్మల్ని కృంగతీసే విషయాలు చాలా ఉండొచ్చు. మానసిక ధైర్యం కోసం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం పూజించుకోండి. ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకోండి. పరిహారం అనే కంటే జీవితంలో ముఖ్యమైన మీరు చేసే పనిగా మర్చిపోకుండా ప్రతిరోజు చేసుకోండి. మీ చేతిలో డబ్బు లేదు, ఆర్థిక విషయాల్లో మేము చాలా సఫర్ అవుతున్నాము, ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ నిరాశలో ఉన్న ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రోజున లక్ష్మీదేవి ఆగమనం ఇంట్లో జరుగుతుంది. కావున మీరు ఏమిటంటే లక్ష్మీదేవి వెనుదిరిగి వెళ్లకుండా ఉండాలంటే ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇది అందరికీ తెలియకపోవచ్చు, కానీ వీడియో చూస్తున్న వారు శ్రద్ధగా ఆలకించండి. అన్నింటిలో కూడా కష్టపడడం, భగవంతుని నామజపం చేయడం, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, నిత్యము కూడా ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం. ఈ పని చేయడం లేదు కావున మీకు సక్సెస్ కలగడం లేదు. అలాగే భగవంతుని నమ్ముతున్నారు కానీ జరుగుతుందా లేదా అనే సందేహంతో ఉండిపోతున్నారు. సందేహాలు 100% పక్కన పెట్టండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటిని శుభ్రం చేసుకోండి. చక్కగా లైట్లు వేసుకుని చక్కని సువాసన పరిమళాన్ని వెదజల్లే వాతావరణాన్ని ఇంట్లో కల్పించండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారి పూజ చేసుకోండి. ప్రతిరోజు ఇలా చేస్తే, అమ్మవారికి ఇలా చేస్తూ ఉంటే గనుక కర్పూరపు సువాసన పరిమళం అయిన ద్రవ్యాల యొక్క సువాసన ఇంట్లో తరచుగా వస్తూ ఉంటే ఖచ్చితంగా అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. వెళ్లమన్నా వెళ్లరు.
సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆగమనం సమయమండి. ఈ రోజు మీ గృహంలో అమ్మవారు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ విధమైన వాతావరణంతో పాటుగా ఇంటి ప్రధాన గుమ్మం ముందర ఇరువైపులా కూడా ఆవు నేతితో 2 మట్టి దీపాలు వెలిగించండి. అమ్మవారికి ఆహ్వానం పలకండి. మన ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా ఎప్పుడూ బాధ పెట్టకూడదు, అగౌరవపరచకూడదు. వారి మాటలు లెక్కలేనట్లుగా నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా చేసిన అమ్మవారికి కోపం వస్తుంది. ఏ ఇంట స్త్రీ కన్నీరు కార్చదో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. కావున మీ ఇంటికి వస్తున్న లక్ష్మీదేవిని మీరు మీ ఇంటి స్త్రీల రూపంలో చూసుకోండి. ఇలా చేయండి. తప్పక మీ కష్టాలకు స్వస్తి పలకగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది.